విరామానంతరం ఇష్టదైవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సాహిత్య సంగీత రంగాల్లో కూడా మీరు ఎండ్లేని కృషి చేస్తున్నారు, ఎంతోమందిని స్ఫూర్తినిస్తున్నారు కూడా మీరు ఎంతోమందికి. ఈ విషయంలో మీకు అభిరుచి ఏ విధంగా కలిగింది? అంటే మీకు సంగీతం పట్ల కానీ సాహిత్యం పట్ల కానీ అభిరుచి ఉందా? ముఖ్యంగా మీరు అన్నమాచార్య సంకీర్తనల విషయంలో చాలా కృషి చేశారు. దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి చెప్పండి. దీనికి కూడా కారణం చాలా సులభం. మీకు తెలుసు, సాహిత్యం ఆలోచనామృతం అయితే సంగీతం ఆపాతమధురం. భగవంతుడికి దగ్గరగా అయ్యే మార్గాలు భక్తి మార్గం. ఆ భక్తిలో కూడా కీర్తనల ద్వారా, పదాల ద్వారా దగ్గరయ్యారు త్యాగరాజు కానీ అన్నమాచార్య కానీ. దాంట్లో మాధుర్యం ఉంది. ఒక వచనం కన్నా ఒక పాట మనసులో హత్తుకుంటుంది. రెండోది, మీకు తెలుసు, సంగీతం నచ్చని వాళ్ళు ఎవరు? శిశువుల నుంచి పశువుల నుంచి దేవుడి దాకా ఎవరికైనా సంగీతం సకల జన హృదయ సమ్మోహనం ఉంది అంటారు. అలాంటి సంగీతం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే చాలామంది ఇష్టపడి విని ఆస్వాదించి ఊరుకుంటారు. నా దృష్టి ఏంటంటే ఒక అడుగు ముందుకేసి ఈ సంగీతం 10 మందికి చేరే అవకాశం ఉందా, ఎలా చేయాలి అని చెప్పి నిర్ణయించుకొని ఏటా నేను ఎవరికి గ్రీటింగ్ కార్డ్స్ పంపించకుండా కొంత కొత్త సంగీతాన్ని క్రియేట్ చేయించుకొని నాకు ఇష్టమైన రాగాలు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ లేకపోతే అన్నమాచార్య కీర్తన కానీ కొత్తవి చేయించి 10 మందికి పంచుతుంటాను. అమ్మను పంచుతాను. సంగీతపరంగా అవి చేశాను. సాహిత్యపరంగా నాకు హాస్యం చాలా ఇష్టం. అందువల్ల హాసం అనే పత్రిక పెట్టి హాస్యం సంగీతం కలిపినటువంటి పేరు హాసం. హాస్యానికి సంగీతానికి పెద్దపీట వేసి కొంతకాలం మ్యాగజైన్స్ రూపంలో, ఇప్పుడు పుస్తకాల రూపంలో చేస్తున్నాను. రమణ గారు నాకు చాలా అభిమాన రచయిత. ఆయన కోతికొమ్మచ్చి పుస్తకాలు వేసాం. ఇప్పుడు మనం 3వ పుస్తకం కూడా రిలీజ్ చేసాం. కొసరకొమ్మచ్చి అని 4వ పుస్తకం కూడా వేయబోతున్నాం. అనేక సందర్భాల్లో ఆయన చెప్పిన గొప్ప తెలుగు నుడికారాలు, తెలుగు మాటలు మంచివి, అవన్నీ పోసగుచ్చి మా ఎంబీఎస్ ప్రసాద్ దాన్ని సంకలనం చేస్తున్నాడు. ఆయన నాకు ఈ ప్రయాణంలో సహోద్యోగి. హాసం పత్రికకి ఆయన కృషి చేసి ఆయన్ని సేకరిస్తున్నాడు. అదొక పబ్లిష్ చేస్తాం. సాహిత్యపరంగా నేను చేసిన పెద్ద కృషి ఏమి లేదు, కానీ ఇష్టమైన పుస్తకాలను పబ్లిష్ చేశాను. సుమారుగా ఇప్పటికీ హాసం తరఫున ఒక 26 పుస్తకాలు వేసాం. మా శాంత వసంత ట్రస్ట్ నుంచి కొన్ని పుస్తకాలు, 12 పుస్తకాలు వేసాం. అంటే శాంత మా అమ్మ పేరు, వసంత నా భార్య పేరు. వాళ్ళ పేరుతో కొన్ని ఒక ట్రస్ట్ పెట్టి పుస్తకాలు వేస్తున్నాం. ఇది కాక నేను లీడ్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా స్కూల్స్కి వెళ్ళి పిల్లల్లో జాతీయ భావం ఉద్దీపన చేయడం చేస్తుంటాను. అక్కడ ముఖ్యంగా నేను చెప్పేది, మన భాషను మరవద్దు, తల్లి భాషను మరవద్దు. మీరు తల్లి భాషను మర్చినా, పుట్టిన ఊరిని మర్చిపోయినా, కన్న తల్లిని మర్చిపోయినా అంతకన్నా ద్రోహం ఇంకోట్లేదు అన్న విషయం, అది నా ఇంటెన్సివ్ పాయింట్ వాళ్ళకి చెప్పేది. ఆ రకంగా తెలుగు భాష మీద మమకారాన్ని వాళ్ళకి పెంచే పద్ధతిలో నేను నా ఉపన్యాసాలు ఉంటాయి. మరి జీవితంలో సమస్యలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు అంటే ఏదైనా సంఘటన కేవలం దైవ సంకల్పం వల్లే నాకు ఈ సమస్య పరిష్కరింపబడింది అన్నది ఏదైనా ఉందంటారు? అంటే మానవ యత్నం ఉండాలి, దైవ సహాయము కావాలి, రెండూ ఉండాలి. రెండూ లేనటువంటిది ఏది కాదు. మొట్టమొదట బాగా డీప్గా వెళ్ళి ఆలోచిస్తే మీకు సంకల్పం కలగడమే దైవ నిర్ణయం. కాకపోతే కష్టాలు వచ్చినప్పుడు సాధారణంగా ఈ రకమైన వివేచన పోయి, ఓ భగవంతుడా నాకెందుకు ఈ కష్టం ఇచ్చామంటారు. మీరు కోరుకున్నది సిద్ధిస్తే దేవుడు చాలా గొప్పవాడు అంటారు. అవును, దేవుడు చాలా సహాయం చేశాడు, ప్రతిభావంతుడైన నాకు సహాయం చేశాడు. కాలేదనుకోండి, దాని అర్థం ఏమిటంటే దేవుడికి నీ మీద అపారమైన నమ్మకం ఉంది, ఈ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఉంది కనుక నీకు ఆ కష్టం ఇచ్చాడు అని అనుకోమంటారు. You have faith in God when He does everything for you. When it doesn't happen to you, when you are facing an odd situation, the meaning of that is God has faith in you that you can overcome that obstacle. So ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. కష్టం వస్తే ప్రసాదం, సుఖం వస్తే మహాప్రసాదం.
ఆ రకమైనటువంటి దానికి అలవాటు పడితే ఏది కష్టం అనిపించదు. మనకు ఈ పురాణ ఇతిహాసాలన్నీ చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, రాముడు అనేవాడు దేవుడి కింద మనం లెక్కేసుకున్న ఆయన 14 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది, తప్పలేదు. కృష్ణుడు లాంటి గొప్ప బావమరిది ఉండి కూడా పాండవులు వనవాసం చేయక తప్పలేదు. అందువల్ల వాళ్ళకే తప్పని కష్టాలు మానవులు మనకేమిటి అని చెప్పిన భావం గుర్తుపెట్టుకో. పురాణ ఇతిహాసాల్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన పాత్ర ఏదంటారు? ఒక పాత్రనే లేదండి. నాకు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలో దూరదృష్టి కలిగినటువంటి కవులే గుర్తొస్తారు. వాల్మీకి మహర్షి మహా ద్రష్ట. ఆయన కానీ వ్యాస భగవానుడు కానీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి పాత్రలేదు, వాళ్ళు దర్శించిన పాత్రలేదు. జరిగే ఉండొచ్చు, కానీ అంత గొప్పగా ఆ పాత్రను మలిచి మనకు ఒక అర్థంలాగా చూపించారు. మనకు అది ఆదర్శప్రాయంగా మన ముందు నిలబెట్టారు. నాకు వాళ్ళిద్దరు ఎక్కువ కనిపిస్తారు, వాల్మీకి మహర్షి, వ్యాస భగవాన్. తెలుగు వాళ్ళలో పోతన నాకు అంత ఇష్టం. ఆయన ఎంత సులువుగా, ఎంత సూటిగా అచ్చమైన తెలుగు పదాలు చెప్తాడు. గంభీరమైన సమాసాలు ఉండవు, ఏ రకమైనటువంటి ఉల్లేఖనాలు ఉండవు, ఆర్తిగా చెప్తారు ఆయన. నాకు వాళ్ళు చాలా ఇష్టం. సరే, మనకు దిశానిర్దేశం చేసిన తెలుగు కవులు వేమన, భర్తృహరి సుభాషితాలు, దాని తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన ఏనుగు లక్ష్మణ కవి, వీళ్ళంతా నాకు చాలా ఇష్టం. ఇవన్నీ మా అమ్మ దగ్గర నుంచి నాకు వంటపట్టింది. ఇంత మహోన్నత వ్యక్తిగాను సంస్థగాను ఎదిగిన మీరు ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఇంకా జీవితంలో చేయాల్సిన పనులు కానీ జీవిత ఆశయాలు కానీ ఏమైనా ఉన్నాయి? ఒక లక్ష్యంతో పుట్టలేదు నేను. నాకు అలాంటి అబద్ధం చెప్పను. నాకు ఇంకా ఆ డ్రీమ్ ఉంది, ఇది సాధించాలని ఏమీ లేదు. ఆ సమయానికి అది అవసరం అనిపిస్తేనే శాంతా బయోటెక్ స్టార్ట్ అయింది. ఆనాటికి దేశంలో వ్యాక్సిన్లు దొరకటం లేదు, చాలా ఖరీదుగా ఉన్నాయి. ఇది సామాన్య మానవుడికి అందుబాటులో లేదు అన్నటువంటి ఒక బాధ, అందులో మనం అవమానింపబడుతున్నాం అన్నటువంటి ఒక పెద్ద బాధ. దీని నుంచి బయటపడడానికి ఆనాడు లక్ష్యం ఏర్పరచుకొని చేసిందే. ఆ సమయానికి ఏది అవసరమో సామాజిక స్పృహతో ఆలోచన చేసిన పని. ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకున్నది భారతీయ తత్వం తగ్గిపోతుంది. నాలాగా ఈ భారతీయ సంతతిలో కనీసం 10% కనుక పూనుకుంటే మళ్ళీ కొంత మార్పు రావచ్చు, అంతవరకు. ఎటువంటి మార్పు వస్తే మనం ఈ సంస్కృతిని కాపాడుకోగలుగుతామంటారు ఒక సంస్థగా? మనకు ఒక ప్రతి గ్రామానికో ప్రతి నగరానికో కొంతమంది వివేకానందులు, కొంతమంది గురజాడ అప్పారావులు, కొంతమంది రాయప్రోలు సుబ్బారావులు, ఇలాంటి వాళ్ళు కలగాలి. అలాంటి వాళ్ళు రావాలంటే అలాంటి గొప్ప క్షేత్రాలు తల్లులు, అలాంటి తల్లులు ఉండాలి. స్త్రీలకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ చదువు అవకాశాలు కల్పించి వాళ్ళని కానీ మనం మంచి స్థితి తీసుకొస్తే సమాజం సహజంగానే బాగుపడుతున్నటువంటి నా నమ్మకం. భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఎలా ఉంటుంది? తర్వాత ఆధ్యాత్మికత్వాన్ని ముందు తరాలకి మనం ఏ విధంగా అందించి పరిరక్షిస్తే దాన్ని జాగ్రత్తగా మనం తీసుకెళ్ళగలుగుతూ ఉంటాం ముందు తరాలకి? భక్తికి నిర్వచనం అంటూ ఏం లేదు. భక్తి అనేది ఏంటంటే ఒక మార్గమే పరమానందం కోసం. ఆ పరమానందం ఎప్పుడు వస్తుందంటే మీరు ఆ జ్యోతిర్బిందు స్వరూపాన్ని దర్శించుకోగలిగినప్పుడే, దాంట్లో ఐక్యత సాధించినప్పుడే. ఐక్యతకి అవసరమైనటువంటిది ఏంటంటే మీలో ఉన్నటువంటి మీ వ్యక్తిత్వాన్ని మోల్డ్ చేసుకోవడం. దానికి ఒక జ్యోతిర్బిందు స్వరూపం ఉంది, అది పరమాత్మ అన్నాం, మనది ఆత్మ. ఈ ఆత్మ పరిణతి చెంది ఉన్నత స్థితికి వెళ్ళి దాంట్లో ఐక్యం కాగలిగినటువంటి ఆ సమున్నత స్థాయిని చేరుకోవడమే, దాన్నే దైవత్వానికి దగ్గరగా వెళ్ళడం అంటారు. నా లెక్కలో భక్తి అనేది ఏంటంటే దైవత్వానికి దగ్గరగా వెళ్ళడమే భక్తి. అవగాహన కల్పించే విధంగా సమాజంకి భక్తి అంటే ఇది అని మీరు నిర్వచించి, దానికి మార్గం ఇది అని మీరు నిర్దేశించి, చిన్న చిన్న ప్రోగ్రామ్స్ 10 మందికి ఆకట్టుకునే రకంగా, ముఖ్యంగా పిల్లల్ని ఆకర్షించండి, పెద్దవాళ్ళు ఇటు మార్చలేము. వాళ్ళ మనసులో మీరు ప్రభావితం చేసేటువంటి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని భక్తి అంటే ఇది, ఆధ్యాత్మికత అంటే అర్థం ఇది, ఈ మెసేజ్ కనుక గాఢంగా నాటితే కొంత మార్పు రావు. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న మీరు ఇష్టదైవం కార్యక్రమంలో ఇలా మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ ఆధ్యాత్మిక అంతరంగాల్ని మాతో పంచుకున్నందుకు అనేక ధన్యవాదాలతో నమస్కారం అండి. నమస్కారం. చూశారు కదండి, ఇది ఈనాటి ఇష్టదైవం కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట అతిథితో కలుసుకునేంత వరకు సెలవు. నమస్కారం.